ఎంత చక్కని మాట ఇది. సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరుంది. చాలామంది ఈ రోజుల్లో దేవునికి బౌండరీలు వేస్తున్నారు. ఈ దేవుడు ఎక్కడి వరకే ఉండాలి, అక్కడికి రాకూడదు, ఆయన ఆ కంచి దాటి రాకూడదు, ఈ దేశం దాటి రాకూడదు, ఆయన ఆ దేశంలోనే పవర్ఫుల్, ఆ దేశం దాటితే ఆయనకు పవర్ ఉండదు అన్నట్టుగా సరైన ఆత్మ జ్ఞానం లేకుండా మాట్లాడేవారు చాలామంది బయలుదేరారు. అయితే దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయనకి ఏ ఒక్కరు పరిమితులు నియమించలేము, ఆయనకి ఏ ఒక్కరు కూడా షరతులు పెట్టలేరు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వారి కోసం ఎందుకు ఉన్నావు అని అడగడానికి లేదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు ఉండడు. దేవుడు అనగా ఒక్కడే. ఆయన సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన సృష్టికర్త. ఆయన సర్వలోకానికి దేవుడు. ఇది అంగీకరించడం చేత కాక, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం రాక చాలామంది కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ఇంటికో దేవుడు ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఆధ్యాత్మికంగా నేత్రాలు తెరవబడిన ప్రతి వ్యక్తి దేవునికి ఔన్నత్యాన్ని గుర్తిస్తాడు.